రంగారెడ్డి జిల్లా ఆదిబట్టలో స్వచ్ఛ ఆదిబట్ల కార్యక్రమంతో నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మరి నిరంజన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. వర్షాకాలంలో ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త చెదారాలు పెరిగిపోవడంతో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని అందుకే స్వచ్ఛ కార్యక్రమం చేపట్టినట్లుగా మున్సిపల్ చైర్మన్ మరి నిరంజన్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నీటి డ్రైనేజీ సమస్యను గుర్తించామని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆదిబట్ల మున్సిపాలిటీ కమిషనర్ బాలకృష్ణ అన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించి 1 to 15 వార్డ్స్ లా నేనే ఒక మంచి గిఫ్ట్ ఇస్తా సార్. వాళ్ళకి బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇస్తా. ఎవరైతే ఎక్సలెంట్ గా మేము గత సర్వసభ్య సమావేశంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి గ్రామానికి వెళ్లి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేపట్టాలి, ఈ స్వచ్ఛత ప్రోగ్రామ్ చేపట్టాలి. అదేవిధంగా మేము గ్రామాలలో పర్యటించినప్పుడు వార్డులలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుస్తాయి. కాబట్టి శానిటేషన్ సమస్యలు అయితేనేమి, ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడ వాటర్ లాగింగ్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయేమో అన్ని ఐడెంటిఫై చేసి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని సమస్యల కారణంగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు స్వచ్ఛ ఆదిబట్ల కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన యొక్క ప్రజాప్రతినిధులు, ప్రజలు, సిబ్బంది సహకారంతో ప్రతి వార్డుని ఆ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏందో గుర్తించి ప్రతి వార్డుకి ఒక వార్డు ఆఫీసర్ని నియమించడం జరిగింది. ప్రధానంగా వార్డుల్లో ఉండే సమస్యలు శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్, ఇవి రోడ్లు, డ్రైనేజ్ అనేవి మేము ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాము. తక్షణమే మేము వాళ్ళకి చేయగలిగిన సర్వీసు ఈ 3 వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రతి వార్డులో ప్రతిరోజు ఇది ఏదైతే మన యొక్క సిబ్బందితోని శానిటేషన్ విషయం కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో మా దృష్టికి వచ్చినా అవన్నీ క్లియర్ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మేము గత సర్వసభ్య సమావేశంలో మా